అన్నమో సీత రాములోరి ఆకలి కేక. కబ్జా రక్కసుల చెరలో 100 ఎకరాల రామయ్య భూమి, 28 కోట్లకు అధిపతి. నిత్య ధూపదీప నైవేద్యాలకు కూడా దిక్కులేదు. అయ్యా మంత్రి రామనారాయణ శరణు శరణు. త్రేతాయుగంలో రావణాసురుడు సీతమ్మను కిడ్నాప్ చేస్తే వానర సైన్యంతో లంకపై దండెత్తిన రాములోరు ఈ కలియుగంలో వాడవాడలా కళ్ళ ముందే భూరక్కసులు చెలరేగిపోతూ పాపం రామయ్య ఆకలి దప్పులు తీర్చే భూముల్ని కొల్లగొట్టేస్తుంటే అన్నమో సీత అన్నమో లక్ష్మణ అని దీనంగా రామయ్య మౌనంగా కంటతడి పెడుతున్నాడు. అవును, ఒకటా రెండా, ఏకంగా 28 కోట్ల విలువ చేసే రాములోరి మాన్యాన్ని కౌలీశ్వరులు కబ్జా చేసేశారు. ఇక ఆ గుడిలో రామయ్య సీతమ్మ లక్ష్మయ్య హనుమయ్యకు ధూపదీప నైవేద్యాల కరువుతో దీనంగా భక్తులను చూస్తున్నారు. గుడి చిన్నపోతోంది, అభివృద్ధి కుంటుబడింది. 28 కోట్ల ఆసామి కోదండరాముడు దిక్కులేని వాడయ్యాడు. నిత్య పూజకు కూడా నోచుకోవట్లేదు. ఇప్పుడు మన పెనుమూరు గ్రామంలో మండల కేంద్రంలో ఉన్నట్టు రామాలయం పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితిగా ఉంది. ఎందుకోటనంటే 150 ఎకరాల వరకు ఉన్న భూములు అన్యాక్రాంతం జరగడం జరిగింది. రెండోది ఏమిటంటే మన బస్టాండ్ సమీపంలోనే ఒక ఎకరా 20 సెంట్ల వరకు 15 సెంట్ల వరకు ఉన్న భూమిని టీటీడీ వారు 30 సంవత్సరాలకు లీజుకి తీసుకోవడం జరిగినది. ఆ భూమి వాల్యూ ప్రస్తుతానికి దాదాపు ఒక 25 నుంచి 30 కోట్లు పలుకుతోంది మార్కెట్ వాల్యూ. ప్రస్తుతానికి ఈ గుడి పరిస్థితి దీనస్థితిలో ఉంది. ఈ గుడి గురించి నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఎండోమెంట్ వారికి చాలా సార్లు లెటర్ ఇవ్వడం జరిగినది. కానీ వాళ్ళు రావడం చూసిపోవడం తప్ప వేరే డెవలప్మెంట్ ఏమీ లేదు. ఈ మధ్య కాలంలోనే పెద్దలు భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ గారు కూడా కొన్ని విషయాలు తెలియజేయడం జరిగినది. ఈ గుడి గురించే పత్రికా వార్తల్లో 2-3 సార్లు రావడం కూడా జరిగినది. వచ్చినా గానీ ఏమాత్రం స్పందన అనేది అటున్న పుల్ల ఇటు జరగడం లేదు. దీని గురించి అందరూ పట్టించుకొని గ్రామస్తులు గాని పునరుద్ధరించవలసిందిగా ఎండోమెంట్ వారి టీటీడీ వారిని జమ చేసుకుని దేవాదాయ శాఖ మినిస్టర్ గారికి తెలియజేసి పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాను. ఆయన ఆలయ భూముల్ని రాజకీయాలు హస్తగతం చేసుకున్నారు. పలుకుబడి పెత్తందారులు ఆదాయాన్ని ఆరగిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే నాదుడే కరువయ్యాడు. ఆలయ భూముల్ని కాపాడాల్సిన దేవాదాయ ధర్మాదాయ అధికారులు నిమ్మకు నీరెత్తారు. ఇటీవలే కొందరు ఈ విషయమై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. కొందరు సామాజిక కార్యకర్తలు కూడా ఈ విషయమై ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో దేవాదాయ ధర్మాదాయ అధికారులు స్పందిస్తారని, ఆ భూములను అక్రమార్కుల చెర నుండి విడిపిస్తారని భక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు. చిన్నప్పుడు నేను ఇక్కడ వచ్చి ఆడుకునేవాడిని, సరదాగా కూడా తిరిగాను. ఈ వయసులో ఇక్కడ వచ్చి పరిశీలిస్తే చాలా బాధేస్తోందని. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండి ఈ గుడికి ఏమీ చేయలేకపోతానన్న కొంత ఆవేదన బాధ కలుగుతుంది. దీన్ని పూర్తిగా విస్తరించి పునర్నిర్మాణం చేసి ధూపదీప నైవేద్యాలు చేయించడం కోసం నా వంతు కృషిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అలాగే ఇక్కడ ఉన్న దేవాదాయ శాఖ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించాలి. ఇటీవలనే మంత్రి రామనారాయణ రెడ్డి గారు కూడా అధికారులను ఆదేశించారు. ఈ ఆలయానికి సంబంధించిన మాన్యపు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలించి వాటన్నింటిని స్వాధీనం చేసుకోమని ఆయన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం అధికారులు తక్షణం స్పందించి ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలి. కోదండరామయ్య సపరివార కుటుంబ ఆకలి కేకల కథ ఎక్కడంటే మండల కేంద్రం పెనుమూరు గ్రామం శివారులో అల్లాల చెరువు కట్టున ఆనుకుని పూర్వీకులు కోదండరామాలయం నిర్మించారు. ఆలయ పోషణ కోసం 100 ఎకరాలకు పైగా భూములను సమకూర్చారు. ఆ భూములను రైతులకు కౌలుకిచ్చి సంవత్సరానికి కొంత సొమ్ము తీసుకునేవారు. క్రమంగా ఆలయ నిర్వాహకులు అలసత్వం, కౌలుదారుల స్వార్థం వల్ల దేవుని భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములు కొందరు రాజకీయ పెత్తందారుల హస్తగతమయ్యాయి. అమ్మగారి పల్లె సర్వే నెంబర్ 1 నుంచి సర్వే నెంబర్ 19 వరకు 116 ఎకరాల భూములున్నాయి. వీటి విలువ ఎకరం 20 లక్షల ప్రకారం 13 కోట్ల 20 లక్షల విలువ ఉంటుంది. ఈ భూములు పూర్తిగా కౌలుబాబులు సొంతం చేసుకున్నారు. పెనుమూరు బస్టాండ్ ఎదురుగా సర్వే నెంబర్ 502లో 1 ఎకరం 20 సెంట్ల భూమి ఉంది. ఇందులో 15 సెంట్ల భూమిని ఆక్రమించి షాపులు కట్టుకున్నారు. ఇక్కడ ఒక అడుగు స్థలం 15,000 ఉంటుంది. అంటే దాదాపు ఆ భూమి విలువ 15 కోట్ల విలువ ఉంటుంది. మిగిలిన ఎకరం 5 సెంట్ల భూమిలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రామాలయం ఆలనా పాలన మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదు. పెనుమూరులోని
అక్కగారుల భూమి అర్ధ ఎకరాన్ని మరికొందరు పెద్దలు ఆక్రమించారు. పెనుమూరు వినాయక స్వామి గుడి మాన్యం 6 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు తెలిసింది. ఇందులో అట్లవాటిపల్లెలో 6.5 ఎకరాలు, కేసీపల్లె రెడ్డిలో 2 ఎకరాల భూమి స్వామి మాన్యం భూముల పరిరక్షణ కోసం గతంలో సామాజిక కార్యకర్త మిటపల్లి సతీష్ రెడ్డి, స్థానిక పెద్దలు రామకృష్ణ నాయుడు, విశ్వప్రకాష్ నాయుడు అధికారులకు అనేక విజ్ఞప్తులు చేశారు. గత వారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డిని టీడీపీ నాయకులు, పెనుమూరు మండల అధ్యక్షులు రుద్రయ్య నాయుడు, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యనిర్వాహక కార్యదర్శి లోకనాథ్ రాయుడు, పార్లమెంట్ కార్యదర్శి రెడ్డప్ప కలిసి కోదండరామాలయ్య భూములు పరిరక్షించాలని కోరారు.